హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హైవ్. ఇది డే 4, 5, 6 కలిపి ఈ వీడియోలో అయితే పెట్టాను. టోటల్ మనాలి. ఫస్ట్ వీడియోలో అయితే సిమ్లా, సెకండ్ వీడియోలో అయితే సిమ్లా టు మనాలి ట్రావెలింగ్ అండ్ అడ్వెంచర్స్ పెట్టాను. ఇది డే 4 మనాలి. మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది అండ్ అన్నీ హాట్గా ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట. అక్కడ టెంపరేచర్ ఇచ్చింది కదా, అట్లా ఉంటుంది. అండ్ ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. గార్డెన్ చాలా నచ్చింది. నేను మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి జస్ట్ ఫొటోస్ తీసాను మా ఆయన దాంట్లో. తర్వాత మేము ఫస్ట్ హిడింబా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఇలాగైతే ఉండింది అట్మాస్ఫియర్, అక్కడున్న ఇల్లు అన్నీ ఇలాగైతే ఉన్నాయి. యాక్చువల్లీ జూన్ అనేది ఇక్కడ పీక్ సమ్మర్ అనమాట. సో ఇక్కడ మంచు అయితే లేదు. నార్మల్గా అయితే మంచు చాలా ఉంటుంది. పర్లేదు, ఈ జూన్లో కూడా మంచు ఉండే చోటు ఉందన్నమాట, రోహతాంగ్ పాస్ అని. అక్కడికైతే వెళ్ళాము నెక్స్ట్ డే. అది కూడా ఈ వీడియోలో అయితే పెట్టాను. ఫస్ట్ మనమైతే హిడింబా టెంపుల్కి అయితే వెళ్దాం. ఇలాగుండిందనమాట. కొంచెం స్టెప్స్ ఎక్కి వస్తే ఇదే హిడింబా టెంపుల్. ఇక్కడ చాలా క్యూ ఉంది. ఆ క్యూలో వెళ్ళాలన్నమాట టెంపుల్లోకి. యాక్చువల్గా జూన్ అనేది వీళ్ళకి పీక్ సమ్మర్. మొత్తం ఎక్కడున్న మంచు మొత్తం కరిగిపోయి వాటర్ లాగా చేంజ్ అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడైతే రోహతాంగ్ పాస్లో మంచు ఉంటుంది. అది వాటర్ లాగా ఎలా కన్వర్ట్ అవుతూ ఉండేది, ఎలా కరిగి వాటర్ అంతా ఫ్లో అవుతుండేది నేను వీడియో అయితే తీశాను. అది మీకు యాడ్ చేస్తాను, మధ్యలో అయితే యాడ్ చేశాను. ఇక్కడ హిడింబా టెంపుల్లో ఇలాగా జింకల కొమ్ములు, తలలు ఉంటాయి కదా. మామూలుగా మనం ఏదైనా జాతరలో పొట్టెళ్ళు, మేకలు ఎలా బలిస్తారో ఇక్కడ జింకల్ని బలిస్తారేమో. అన్ని జింకల తలలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అని ఉంది, బట్ నేను అట్లా ఊరికే తీసినాను, నార్మల్గానే తీసినాను. ఎవరు ఏమనలేదు, పట్టించుకోలేదు. ఓకే, ఇక్కడ అంతా వుడ్తోనే ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా. లోపల ఒకటే నేను స్వామిని అయితే ఫోటో తీయలేదు, బట్ బయట అయితే ఇలా ఉందన్నమాట. టోటల్ అన్నీ జింకల కొమ్ములని, బట్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ ఒకేలాగైతే లేవు. తర్వాత హిడింబా టెంపుల్లో నుంచి వనవిహార్ అనేది ఒకటి ఉందన్నమాట. అడవిలోకి ఎంట్రీ అనమాట. ఇక్కడ 10 రూపీస్ టికెట్ ఈచ్ పర్సన్కి. తర్వాత ఇందులో ఫోటోషూట్ కూడా ఉంటుంది. అంటే ఫొటోస్ తీసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ అయితే ఉండింటారు. మేము కూడా చాలా ఫొటోస్ అయితే దిగాము. ఇలాగా ఫోటో సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చొని ఉన్నాము. చెట్లు అయితే చాలా బాగున్నాయి, పెద్ద చెట్లు పొడుగ్గా భలే ఉన్నాయి కదా. తర్వాత వెళ్ళిపోయామన్నమాట మళ్ళీ రిటర్న్. ఇక్కడ చూడండి చెట్లు, పూలు అయితే ఎంత బాగున్నాయి కదా. హిడింబా టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే ఒకటి క్లబ్ హౌస్ అని ఉంది, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే షాపింగ్ కొంచెం సిమ్లాని బేస్ చేసుకుంటే ఇక్కడైతే కొంచెం తక్కువనే ఉంది. మన సైడ్ ఇక్కడ అంతా సేమ్ కాస్ట్, బట్ కొంచెం ఏదైనా డిఫరెంట్గా కనపడిస్తే హ్యాండ్మేడ్ అవైతే తీసుకున్నాం అన్నమాట. హ్యాండ్మేడ్ ఒకటే బ్యాగ్ తీసుకున్నాం. సిమ్లాలో కన్నా ఇక్కడ కొంచెం తక్కువే. మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కంపల్సరీగా షాపింగ్ అయితే చేయండి. హ్యాండ్మేడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. నేనైతే బుద్ధుడు తీసుకున్నాను ఇక్కడ. అండ్ బ్యాగ్, స్వెటర్స్, రెయిన్ కోట్ అలాగా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత మాకైతే తెలుగు వాళ్ళు కనిపించినారు. వాళ్ళతో కలిసి మేము లంచ్ చేసినాము.
తర్వాత లంచ్ కంప్లీట్ అయిన తర్వాత క్లబ్ హౌస్ ముందరే ఏదో ఒక అడ్వెంచర్ అయితే ఉండింది. ఇది పేరు అయితే గుర్తులేదు కానీ అటు సైడ్కి ఇటు సైడ్కి ఒక తాడు అయితే వేసింటారనమాట. ఆ తాడికి మధ్యలో మనల్ని అయితే అల్లాడిస్తారనమాట. అల్లాడిచ్చి ఇట్లా ఊపుతారనమాట, ఇట్లా జంపింగ్ చేస్తారనమాట. మనం జంప్ చేయకపోయినా కూడా వాళ్ళైతే ఊపుతారు. సో మనం జంప్ చేయక వేరే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడైతే వాటర్ చాలా బాగా వస్తూ ఉన్నాయి, చాలా స్పీడ్గా వస్తున్నాయి. దాంట్లో పడినామంటే ఇంక మళ్ళీ దొరకము చేతికి. తర్వాత మళ్ళీ ఇంకొక వనవిహార్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ పర్ పర్సన్ 50 రూపీస్ ఎంట్రీ. సో తీసుకొని వెళ్ళాము. వెళ్తే ఇక్కడ కొన్ని మామూలుగా మన పార్కుల్లో ఉంటాయి కదా, జారేబండ, ఉయ్యాల, అవే ఉన్నాయి. సో నేను కూడా ఒకసారి జారేబండ అయితే జారిన తర్వాత అలా చెట్లు చూసుకుంటా, రాళ్ళు చూసుకుంటా అట్లా లోపలికి వెళ్ళిపోయినాము. చాలా పెద్దదన్నమాట ఇక్కడ. ఇంకా వెళ్తా అంటే వస్తూనే ఉంది. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఎవరు ఫోటోగ్రాఫర్స్ అయితే లేరు. సో మేమే ఫోటోగ్రాఫర్స్, మేమే వీడియోగ్రాఫర్స్, మేమైతే తీసుకున్నాము. పైన చెట్లు ఉన్నాయి. తర్వాత ఇలా చెట్టుని హక్ చేసుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అయ్యి చాలా మంచిదంట కదా. సో అలా ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో మళ్ళీ వెతుక్కుంటూ పోయినామన్నమాట. ఎక్కడైనా చెట్లు పుట్టలు బాగా కనపడిస్తాయేమో ఫొటోస్ దిగడానికి అనేసి అట్లా వెతుక్కుంటూ వెళ్ళి అట్లా కొద్దిసేపు కూర్చొని పీస్ఫుల్గా, అండ్ వాటర్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వాటర్ పోతున్నాయి కదా, అవి కొన్ని వీడియోస్ తీసుకుంటే అట్లా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోతే మనకి ఎంత షాపింగ్ చేసి ఎన్ని తీసుకుపోయినా కూడా మన హార్ట్ ఫుల్ఫిల్ అయ్యేది ఏవైనా చెట్లు తీసుకపోతే. సో ఇక్కడ ఒక చెట్టు అయితే దొంగతనం చేయడం అయితే జరిగింది. మొన్ననే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఇలా ఉందన్నమాట. వాటర్ అయితే ఇలా వెళ్తూ ఉన్నాయి. తర్వాత వనవిహార్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బుద్ధుని టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ కూడా బాగుంది. నార్మల్గా బుద్ధుని టెంపుల్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతత అని చెప్తారు కదా. ఇక్కడ ఎందుకు బుద్ధునితో పాటు ఇక్కడ కొన్ని రాక్షసుల బొమ్మలు, అనకొండలు, ఏవేవో బొమ్మలు అయితే ఉన్నాయి. మరి ఆ పెయింటింగ్స్కి మీనింగ్ అయితే మాకైతే అర్థం కాలేదు. బట్ ఓకే, లోపలికి అయితే వెళ్ళాము. 2 ఫ్లోర్స్ అయితే ఉంది కదా, కింద పైన మొత్తం ఒకటే విగ్రహమే బుద్ధుడైతే ఉన్నాడు. మేము పైకి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో కొద్దిసేపు అలా ఉండేసేసి వెళ్ళిపోయినాం. చూడండి సైడ్కి అయితే నరకాసుడి బొమ్మలు అయితే ఉన్నాయి. మరి కిందకు వచ్చిన తర్వాత ఇలాగా రౌండ్ వేయడానికి ఉంటుంది కదా, మామూలుగా చుట్లు తిరుగుతాం కదా మనం దేవునికి, అలా తిరుగుతూ ఉంటే ఇవి ఉన్నాయన్నమాట. ఇవి అందరూ ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటే మేము కూడా అట్లా అనుకుంటూ వెళ్తున్నాం. ఇవి 4 సైడ్స్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. ఇవి మేబీ మంత్రాలు అనుకుంటా, వాళ్ళు చదువుకుంటూ వెళ్తారు. మాకేమీ తెలియదు కాబట్టి మేము ఊరికే అట్లా అనుకొని స్వామి దేవుడా అందరినీ చల్లగా చూడు అని మొక్కున్నాం అన్నమాట. తర్వాత బయట అయితే ఇలా ఉంది, చెట్లు ఎక్కడ చూసినా చెట్లు అయితే చాలా బాగా పెంచారు. ఇక్కడ చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ చెట్లు, పువ్వులు అయితే ఇక్కడ 1-2 కావు, గుత్తులుగా వస్తాయి ఏం కాసినా కూడా. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొద్దిసేపు అలా కూర్చొని ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. మనం తెచ్చుకున్న చెట్టు అయితే అదైతే వదలలేదు. తర్వాత ఇక్కడ మార్నింగ్ అయితే వెళ్ళాం కదా క్లబ్ హౌస్కి, అక్కడైతే ఫుడ్ తినడానికి వెళ్ళామన్నమాట. ఎగ్ మ్యాగీ తినేసి వస్తూ ఉంటే ఇక్కడ వేరే రెస్టారెంట్లో క్రేన్లో పైకి తీసుకెళ్ళి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. సో అది అయితే వీడియో తీసుకున్నాము.
ఇది డే 5. మేమైతే రోహతాంగ్ పాస్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇలా ఉందన్నమాట వాటర్ ఫ్లో అవ్వడం. ఎర్లీ మార్నింగే వెళ్ళినామన్నమాట, టిఫిన్ అయితే తినుకోకుండా. సో మార్నింగ్ కూడా ఎట్లా ఉండేది, వాటర్ ఎట్లా ఫ్లో అవుతూ ఉండేది, కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే తీసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ రోహతాంగ్ పాస్కి ఎంటర్ అయ్యే చోట కొన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట స్వెటర్స్ తీసుకోవడానికి. షాప్ నెంబర్ 100, 101, 102, 103 ఇట్లా చాలా అయితే ఉన్నాయి. క్యాబ్ అతనికి తెలిసిన వాళ్ళ దగ్గరే ఇవి రెంట్ అయితే తీసుకున్నాము. 250 రూపీస్ పర్ పర్సన్ అన్నమాట. స్వెటరు అలాంగ్ విత్ షూస్ కూడా, సాక్స్, గ్లౌజెస్ మళ్ళీ ఎక్స్ట్రా. మేము గ్లౌజెస్ అయితే తీసుకోలేదు, ఇది పీక్ సమ్మర్ కదా, అంత చలి ఏమి ఉండదు అనుకొని వెళ్ళిపోయినాము. పైన ఐస్ మొత్తం కరిగి ఇలాగ వాటర్ కిందికి ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా కొండల్లో మధ్యలో వాటర్ అయితే ఇలాగ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలా ఉంది నేచర్ అయితే. ఎల్లో కలర్ కనబడిస్తుంది. ఇది మన పల్లిగాంపల్లి చెట్లు ఉంటాయి కదా, గడ్డి మొక్కలు, అవే అనుకున్నాను. ఓకే, తర్వాత రోహతాంగ్ పాస్కి ఎంటర్ అయ్యే చోట ఇక్కడ కూడా ఎగ్ మ్యాగీ అయితే తిన్నాము. ఇక్కడ నుంచి ఐస్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. యాక్చువల్గా నార్మల్గా మనకు సిమ్లాలో ఇలా ఉంటుంది, మనాలిలో మొత్తం మనకి మంచు కురుస్తూ ఉంటుంది, వర్షం పడినట్టు దూది పడినట్టు పడుతూనే ఉంటుంది. బట్ మేము పీక్ సమ్మర్లో వచ్చినాం కాబట్టి మొత్తం పడిన మంచు అంతా కరిగిపోయే స్టేజ్ అన్నమాట. సో రోహతాంగ్ పాస్లో మాత్రమే ఇక్కడ మంచు అయితే ఉంది కాబట్టి ఇది వెళ్దాము. బట్ మాకు సోలాంగ్ వ్యాలీనే లాస్ట్ అన్నమాట. యాక్చువల్గా మా ట్రిప్లో ఇది రోహతాంగ్ పాస్ అయితే లేదు, సోలాంగ్ వ్యాలీ మాత్రమే, సోలాంగ్ వ్యాలీ వరకే ఉన్నింది. బట్ సోలాంగ్ వ్యాలీలో పీక్ సమ్మర్ కాబట్టి ఇక్కడెక్కడ మంచు లేదు. రోహతాంగ్ పాస్లో ఒక్కటే అక్కడక్కడ మిగిలింది. సో మేము మరీ 5,000 to 6,000 ఎక్స్ట్రా కట్టేసేసి ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నుంచి మంచు అయితే స్టార్ట్. ఇక్కడ కొంతమంది మంచుతో కొంచెం కళాఖండాలు ఉపయోగించేసేసి ఇక్కడ కుళ్ళు అవేవో ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా ఇలా చేసినారనమాట. ఇక్కడ కొన్ని అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి, అన్నీ చిన్నవే. బట్ మాకైతే అంత ఇంట్రెస్ట్గా అయితే అనిపించలేదు. ఇక్కడ చూడండి ఒకసారి శ్రీవారు, ఇక్కడ చూడండి రాయి మీద కూర్చున్నాం. ఇక్కడ కొన్ని స్లో మోషన్లో వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి 200, 300 ఇచ్చి ఒక 10 to 20 ఫొటోస్ తీసుకుంటే ఎందుకు ప్రతిసారి అట్లా అనేసి నేను వేరే వాళ్ళకి ఫొటోస్ తీశాను, వాళ్ళు మాకు ఫొటోస్ తీశారనమాట. సో ఓకే, అలాగా ఫోటో సెక్షన్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఫొటోస్ ఏం కడిగారు వాళ్ళు, జస్ట్ ఫొటోస్ తీసి మనకు మొబైల్కి సెండ్ చేస్తారు. బట్ క్లారిటీ ఉంటాయి, ప్రతిసారి ఎందుకని తీసుకోలేదు. ఓకే, బట్ ఇక్కడ మంచు కరిగి వాటర్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. మనకి మంచు కరుగుతుంది కదా, పైనుంచి వాటర్ రావడం లేదు, కింద ఐస్ కింద వాటర్ అనేటివి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. పక్కన ఒక అడ్వెంచర్ అయితే ఉంది, వాళ్ళకి 300 రూపీస్ అనమాట. 300 రూపీస్ ఇస్తే ఆ టైర్ ఉంటుంది కదా, టైర్ మీద కూర్చోబెట్టి వదిలేస్తారనమాట, అది జారడము. అది 300 రూపీస్. సో మేమైతే ఫ్రీగా జారినామన్నమాట, ఊరికే అట్లా దొర్లితే చాలు జారిపోతారనమాట. కొంచెం కాలు స్లిప్ అయినా కూడా జారచ్చు. మా ఆయన్ని దొబ్బినాను జారిద్దామని, కానీ జారలేదు మనిషి.
సో ఈ కొండ అయితే ఎక్కడం అయిపోయింది. సో ముందర కనిపించే కొండ ఇంక ఎక్కల్లా అనుకున్నాము. బట్ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఎంతమంది మనుషులు వచ్చినారు ఈ మంచులోకి అనేసి వీడియో అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మ్యాగీ తినేసేసి మళ్ళీ స్టార్ట్ అయినాము. ఈ కొండ దాటేసి మధ్యలో మ్యాగీ తినేసేసి మళ్ళీ కొంచెం కాలువ అవి ఇవి ఉన్నాయి, అవి కూడా దాటేసి మళ్ళీ కొండ అయితే ఎక్కబోతున్నాం. ఇక్కడ చూడండి, చాలా ఇక్కడ రాంగ్ స్టెప్ వేసినామా లోపలికి పోతుందన్నమాట కాలు. ఎందుకంటే మొత్తం కరిగిపోయి వాటర్ అవుతున్నాయి కదా, ఐస్ అంత గట్టిగా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక్కడ గొంతు ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ ఫ్లో అవుతున్నాయి. జస్ట్ పైన ఒకటే ఐస్ కనపడిస్తుంది, లోపలికి కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా రాళ్ళు ఎక్కడ కనబడిస్తే అక్కడ కాళ్ళు పెట్టుకుంటా పోతా ఉన్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు, పైన అంతా ఐస్ ఉంది, కింద నుంచి వాటర్ అయితే ఇలాగ కరిగి ఇలాగ పోతూ ఉన్నాయి. మనం కింద అంతా చూసినాం కదా, వాటర్ అయితే చాలా వస్తున్నాయి. సో ఆ వాటర్ అన్నీ ఇక్కడి నుంచి వచ్చినవి అన్నమాట. సో మేము ఇలా పైకి వెళ్తూ ఉంటే ఒక సైడ్కి ఇది ఒక గుహ మాదిరి, ఇగ్లు అంటారు కదా, అదైతే కనపడిచ్చింది మనకు. సో ఈ కొండ ఎక్కడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ గుహలోకి అయితే వెళ్ళాలా అనుకున్నాము. ఇక్కడ కూడా గడ్డి అవి ఇవి ఉన్నాయి కదా, కొంచెం అసలు ఆ ఫ్లవర్స్ అయితే స్మెల్ చాలా బాగుందన్నమాట. మేబీ అగరబత్తిల్లోకి అవి యూస్ చేస్తారనుకుంటా, సేమ్ సెంట్ మనకి అత్తరు అవి తయారు చేస్తారు కదా, వాటిల్లోకి యూస్ చేస్తారనుకుంటా. చాలా ఎక్సలెంట్ వస్తుంది స్మెల్ అయితే. అలా ఇంకొంచెం ఎక్కుదాం అనుకుంటా అలా పైకి అయితే ఎక్కేసినాం అనమాట. ఈ కొండ పూర్తిగా పైకి ఎక్కేసినాము. ఇక్కడ కొంచెం టవర్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి అట్లా చూపించినాం అనమాట, ఎట్లా ఉండేది ఐస్ అని. చూడండి, ఇవి నేను యాక్చువల్గా మనకు కుంకుమ పువ్వులు ఉంటాయి కదా, కుంకుమ పువ్వు పాలల్లోకి వేసుకునేకి అట్లా ఆ చెట్లు మనం వచ్చే దారిలో చూసినాను. బట్ ఇంకా ఉంటాయిలే అనుకున్నాను, బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు ఆ ఫ్లవర్స్. మన సైడ్ కూడా మనం పండించుకోవచ్చు ఆ పువ్వుల్ని, బట్ ఏసీ రూమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసేసి మినిమం 2 to 3 hours బయట పెట్టేస్తే ఎండకు సరిపోతుంది. మన సైడ్ కూడా ఫ్లవర్స్ అయితే వస్తాయి. చాలా కాస్ట్లీ కదా ఆ ఫ్లవర్స్. మేబీ ఫ్లిప్కార్ట్, అమెజాన్స్లో కూడా బల్బ్స్ అయితే దొరుకుతాయి. సో అవి మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. ఒక కొండ ఏమో మంచు ఐస్ ఉంటుంది, ఇంకొక కొండ ఏమో ఫుల్గా ఎండ పడుతూ ఉంటుంది. అలా ఇంకా పైకి మొత్తం కొండంతా ఎక్కేసినాము. కానీ ఇక్కడ ఏదంటే వింత, ఒక చోట చాలా ఎండ పడుతూ ఉంటుంది, ఇంకొక చోట ఏమో ఐస్ ఉంటుంది. ఈ కొండ మీద అయితే మాకు చలి పెడతా ఉండే చోట మనం అగ్గి వేసుకొని చలిమంటలు వేసుకొని ఎట్లా కాపుకుంటామో అట్లుందన్నమాట ఇక్కడైతే మాకు.
ఇక్కడ మా ఆయన అయితే గుట్ట ఎక్కినాడు, ఎండ పడుతూ ఉందనేసి బాగా. ఇక్కడ చూడండి చెట్లు అయితే ఎంత బాగున్నాయో, చిన్ని చిన్ని ప్లాంట్స్ ముద్దు ముద్దుగా, ఎన్ని పూలు బాగా వచ్చినాయి, ఎక్కడ చూసినా ఉన్నాయన్నమాట ఆ వైలెట్ కలర్ అయితే. సో మనకి ముందర కనబడిస్తుంది కదా ఐస్ది, ఆ కొండ నుంచి ఇప్పుడు ఈ కొండకైతే వచ్చినాము. మధ్యలో కొండ చూడండి, మేఘాలు అయితే తాకుతున్నాయి దానికి. సో మా వెనకల ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చినారనమాట, మా వెనకల కొండకి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం దారి పొడవునా క్యాబ్లే, కార్లు అవే ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం సిగ్నల్స్ అయితే వచ్చినాయి. సో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఇక్కడ ఫోన్లు అయితే చేసుకున్నాము. సిగ్నల్స్ అట్లట్లే వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్స్ స్మెల్ అయితే చాలా బాగున్నాయి. ఇవి మేబీ అగరబత్తీలు, సెంట్లకి వాడతారనుకుంటా. చాలా బాగుంది స్మెల్ అయితే. మనకి పైనుంచి ఒకటి ఇగ్లూ అయితే కనపడిచ్చింది కదా, అక్కడికైతే వెళ్ళినాము. ఏముందో ఏమో అని చూద్దామని అయితే వెళ్ళినాము. వెళ్తే అది ఒక శివాలయము, చూడకుండా అడుగు పెట్టబోయాను. బట్ చూసి ముక్కొని మళ్ళీ షూస్ తీసేసేసి వెళ్ళామన్నమాట లోపలికైతే. వేరే సైడ్ నుంచి ఎంట్రీ. సో ఇలా ఉంది లోపల. పైన సన్లైట్ చూడండి ఎంత బాగా పడుతుందో, లైటింగ్ వేసినట్టు మనకి వ్యూ పాయింట్ కూడా కనపడిస్తుంది. ఇలా ఉందన్నమాట. అది డైరెక్ట్ వాటర్లోకి పడుతూ ఉంది సన్లైట్. సో యాక్చువల్గా కొన్ని టెంపుల్స్లో శ్రీకృష్ణదేవరాయలు అట్లా కనబడిచ్చిన దానిలో లైట్లు ఏమి ఉండవు, ఇట్లనే టెంపుల్ ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ బొక్కలు అయితే ఉంటాయి అన్నమాట, గవాసీలు. అక్కడ ఉన్న చోటు సన్లైట్ పడింది అనుకోండి, అవి వాటర్లో పడి ఆ సన్ రైజ్ అనేటివి వాటర్లో పడి మొత్తం టెంపుల్ అంతా కూడా లైటింగ్ అయితే వస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట. సో సేమ్ ఇలా అలాగే ఉంది. తర్వాత కిందకి క్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఫుల్ ఐస్ ఉంది కదా, కింద మొత్తం వాటర్ కరిగిపోయినవన్నీ కింద పోతూ ఉన్నాయి. మా ఆయన కూడా ఎట్లా కరుగుతున్నాయి అనేసి వీడియోస్ అయితే తీసుకున్నాము ఇద్దరము. చూడండి ఎన్ని వాటర్ పోతూ ఉన్నాయో. అండ్ ఈ ఐస్ మీద కొంతమంది అయితే నేమ్స్ రాసుకున్నారు. తర్వాత ఈ రోహతాంగ్ పాస్ అయితే కంప్లీట్ అయిపోయింది, మేము వెళ్ళిపోయినాము. ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ కొంచెం మనకి మామూలుగా బేల్పూరి, పానీపూరి బండ్లు ఎట్లుంటాయి, ఇక్కడ మ్యాగీ బండ్లు అయితే అట్లున్నాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడ తినొచ్చు. మనము ఊరికే నార్మల్గా ఎండబడుతూ ఉండేది కొండ ఎక్కినాము కదా, ఐస్ లేనిది. ఆ కొండ మీద కనబడిస్తున్నారే బ్యాక్ సైడ్ కొండ మీద కొంతమంది మనుషులు ఉన్నారని చెప్పినా కదా, అది ఈ కొండే. తర్వాత కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత ఒక కేఫ్ ఉండింది, స్నో టచ్ కేఫ్. అక్కడైతే మేము భోంచేసినాము. ఇక్కడ పివి సింధు కూడా భోంచేసింది అనమాట. ఇక్కడ ఫోటో అయితే కట్టించుకున్నారు వాళ్ళు, ఫ్రేమ్ పెద్దగా. ఓకే, మన సైడ్ పంటలు ఎలా పండిస్తారో కొండల మీద పంటలు పెట్టేసేసి అలాగే సేమ్ ఇక్కడ కూడా పండిస్తారు. యాక్చువల్గా నా మొబైల్లో ఛార్జింగ్ కంప్లీట్ అయింది. సో కంటిన్యూగా వీడియో అయితే తీయలేకపోయినాను. ఈ అడ్వెంచర్ అయితే చేసినాడు మా ఆయన. బట్ ఇక్కడ ఇది సోలాంగ్ వ్యాలీ అన్నమాట. సోలాంగ్ వ్యాలీ మొత్తం అడ్వెంచర్స్ పాయింట్. సో ఈ అడ్వెంచర్ అయిపోయిన తర్వాత పారాగ్లైడింగ్ అయితే ఉండింది. బిగ్
షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ అని అయితే ఉండింది. లాంగ్ డిస్టెన్స్ 3500, షార్ట్ డిస్టెన్స్ 1000 రూపీస్. బట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మాకైతే వర్షం పడింది. షార్ట్ డిస్టెన్స్ చేయడం కోసం వెయిట్ చేసినాం చాలా టైం అయితే. యాక్చువల్గా ఇక్కడ నార్మల్ డేస్లో ఎప్పుడు మంచు కురుస్తుంది అనమాట. ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఆ వర్షం ప్లేస్లో మంచు ఉండిందంట. మొత్తం ఐస్, రోహతాంగ్ పాస్లో మనం చూసినాం కదా, అట్లా మొత్తం ఐస్ ఉండి వర్షం పడుతూ ఉన్నట్టు, వర్షం పడుతూ ఉన్నట్టు మంచు పడుతూ ఉంటుంది. సో ఇది డే 5 కూడా కంప్లీట్ అయిపోయింది. డే 6 ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి రూమ్ వెకేట్ చేసి ఇలాగైతే వెళ్తా ఉన్నాము. మన చేతిలో చెట్లు ఉన్నాయి కదా, అవి ఒక్కటే నాకు తృప్తిగా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను. అవి పెరిగితే నా అంత సంతోషం ఇంకెవరికి ఉండేదన్నమాట. అంత సంతోషం నాకు మొక్కలు పెరిగితే. ఓకే, ఇలా ఉంది. బయట వర్షం పడుతూ ఉంది మేము రూమ్ వెకేట్ చేసేటప్పుడు. ఓకే, తర్వాత రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. రిటర్న్ వచ్చేసేటప్పుడు మళ్ళీ మన డాబాలో ఫ్రీ భోజనం అయితే ఉండింది. ఫ్రీ ఏం కాదు, మన మెనూలో ఉన్నదన్నమాట. తర్వాత మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్న తర్వాత లగేజ్ చెకింగ్కి ఇచ్చేసేసి మెయిన్ వస్తువులు మా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అన్నమాట. ఎందుకంటే మేము జర్నీ స్టార్ట్ అయినప్పుడు మా పవర్ బ్యాంక్ దొబ్బేసినారు, ఉండకూడదంట. సో తీసేసినారు. మళ్ళీ మేము పోయి మాట్లాడి తెచ్చుకునేకి చాలా టైం పడుతుంది. సో టైం లేదనేసి వచ్చేసినాము. సో పవర్ బ్యాంక్ కంప్లీట్గా పోయిందనమాట. సో ఈసారి చాలా జాగ్రత్త పడ్డాం, ఏమీ పోలేదు. పైనుంచి వ్యూ పాయింట్ ఇలా ఉండింది నైట్ టైము. బెంగళూరుకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా కార్లో మా ఊరికి